నిన్న ఏం లెసన్ చూసుకున్నాం నాన్న మనం? తప్పిపోయిన కుమారుడు. మనం ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్న ఫోకస్ చేద్దాం. ఓకే, ఎన్ని విన్నాం? 3. 1 తప్పిపోయిన గొర్రె, 2 ఏ నాణ్యం? వెండి నాణ్యము. వెరీ గుడ్. 3 తప్పిపోయిన కుమారుడు. కుమారుడు తప్పిపోయినప్పుడు కుమారుడే వచ్చాడా, తండ్రి వెతుక్కుంటా వెళ్ళాడా? తండ్రి కోపంతో లోపల కూర్చోన్నాడా? ఏం చేస్తున్నాడు తండ్రి? ఎదురు చూస్తూ అక్కడి నుంచి కుమారుడు రావడంతో సంతోషంతో వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టుకొని రైట్ తీసుకొచ్చి ఏమిచ్చాడమ్మా? ప్రశస్త వస్త్రం ఇచ్చి, ఉంగరం ఇచ్చి, చెప్పులు తొడిగి రైట్ మళ్ళీ తన కుమారునిగా అంగీకరించాడు. ఓకే, ఈరోజు నిన్న తప్పిపోయిన కుమారుడు ఏం తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆస్తిని, అంటే ధనాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు మనము ధనవంతులైన 2 గురించి మనం చూద్దాం. ధనవంతుల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? రైట్ మనం అంతకుముందు ధనం గురించి మాట్లాడాం. ధనం ఎక్కడ సమకూర్చుకోవాలనుకున్నాం? పరలోకంలో దేవుని రాజ్యంలో మనము ధనం సంపాదించుకోవాలి. భూలోకంలో ధనవంతుల గురించి దేవుడు ఏం మాట్లాడాడో విందాం. ఓకేనా? మన పోర్షన్ రోజు మనం ప్రొద్దున చదివే సువార్త పేరేంటి? లూకా సువార్త. బాగా గుర్తుపెట్టుకున్నారు నాన్న. ఓకే, ఓపెన్ చేయండి. లూకా సువార్త 18వ అధ్యాయము. మనం 18వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుంటాం. నిన్న ఎక్కడ స్టాప్ చేసాం మనం? ఈరోజు బాయ్స్ దగ్గర స్టార్ట్ చేస్తామా? మళ్ళీ నీ దగ్గర స్టార్ట్ చేస్తామమ్మా? యా, నిత్య జీవమునకు అంటే ఇంత చేస్తున్నాడు కదా ఆయన. యా, అన్నీ ఉన్నాయి కదా ఆయనకి. ఇప్పుడు డౌట్ ఏమొచ్చింది? నిత్య జీవానికి వెళ్ళడానికి నేనేం చేయాలి అంటాడు. ఓకే, యేసుప్రభు ఏమంటారంటే తనకి జవాబు చెప్తాడు. ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అని జవాబు చెప్తాడు. చూస్తారా? ఆ జవాబు చెప్పకముందు దేవుడికి ఒక డౌట్ వస్తుంది, యేసుప్రభుకి ఒక డౌట్ వస్తుంది. సడన్గా వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను సద్బోధకుడా అని పిలిచావంటే అంటే నేను మంచి మనిషినని నీకు ఒక అభిప్రాయం కదా. యా, అంత మంచి ఎవరుంటారు? దేవుడు ఒక్కడే కదా పర్ఫెక్ట్గా మంచిగా ఉండేది అని. సరే నువ్వు పని చేయి అని చెప్పి ఏదో చేయమంటాడు దేవుడు. అవునా? చదువుతావు నానా? మీరమ్మా రెబెకా 28th verse. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తల్లిదండ్రులు సన్మానించుము, అవన్నీ చేయమంటాడు దేవుడు. రైట్? మన ఈ అధికారంలో ఉన్నా కానీ, చాలా ఆస్తి ఉన్నా కానీ అన్ని ఆజ్ఞలను పాటించే వ్యక్తి, చాలా పద్ధతిగా అన్ని ఆజ్ఞలను పాటించే వ్యక్తి. సో వెంటనే ఆయన ఏమంటాడంటే, అయ్యో ప్రభువా, అయ్యో సద్బోధకుడా, నేను బాల్యం నుండి చిన్నప్పటి నుండి ఇవన్నీ పాటిస్తున్నాను అని చెప్తాడు. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా చెప్పినప్పుడు ఐ నో ఎవ్రీథింగ్ అంటే ఏమని అర్థం అమ్మా? నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేస్తున్నానంటే నేను పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నానని అర్థం. దాన్ని స్వనీతి అని కూడా అనొచ్చు. అప్పుడు యేసు ప్రభు ఈ అధికారిని చూసి ఏమంటాడంటే, ఇప్పుడు నీ దగ్గర బోల్డ్ ఉంది కదా ఆస్తి, ఇప్పుడు నువ్వేం చేయాలంటే అన్నీ చేస్తున్నావు కదా ఆజ్ఞల్ని, యు ఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్ కదా. నౌ
కమాండ్మెంట్స్ని ఫాలో అయిన వాడివి. నౌ గో అండ్ డూ దిస్. ఏం చెప్తాడమ్మా? వర్స్ 22. ఎస్. నువ్వేం చేయాలి? నీకు ఒక్కటి కొదువుగా ఉంది, అన్నీ బాగానే చేస్తున్నావు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, కానీ నీకు ఒక్కటి కొదువుగా ఉంది. నీ ఆస్తిని అంతటిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించుము అంటాడు. నీకు బోల్డ్ ఆస్తుంది కదా, మొత్తం అమ్మేసాయి, పేదలకిచ్చి నన్ను వెంబడించమంటాడు. నచ్చిందా అధికారికి? చూడండి ఏమన్నారో, ఎవరైనా పట్టుకోండి ఆ వర్స్, నెక్స్ట్ వర్స్లో ఆ పాయింట్ పట్టుకోండి. ఆ ధనవంతుడు ఏమన్నాడు? అతడు మిక్కిలి ధనవంతుడు కనుక అతనికి ఏమొచ్చిందమ్మా? అతను వ్యసన పడగా. అంటే ప్రశ్న రావచ్చు, దేవుణ్ణి వెంబడించాలంటే ఆస్తిని మొత్తం వదిలేయాలా, అప్పుడే దేవుణ్ణి వెంబడించగలమా అని ఒక చిన్న ప్రశ్న మనకు రావచ్చు. ఇక్కడ అది కాదు యేసుప్రభు చెప్పింది. అంటే యేసుప్రభు దేవుడు కనుక ఆయనకి మన హృదయంలో మన ఆలోచనలన్నీ తెలుసు కనుక ఆయనకి ఖచ్చితంగా తెలుసు మనము ఏదో దేవుని కొరకు అన్నీ చేస్తున్నామని మనకు ఒక గట్టి నమ్మకం ఉన్నా కానీ మనం ఏదో ఒకటి గట్టిగా కొని ఉన్నామని కూడా ఆయనకి తెలుసు. చర్చ్కి వస్తున్నాం, ఆదివారం టైంకి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, రొట్టె విరుస్తున్నాం, సండే స్కూల్కి వెళ్తున్నాం, యూత్ మీటింగ్కి వెళ్తున్నాం, ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నాం, అన్నీ చూడ్డానికి బాగానే ఉన్నాయి. కానీ మీ మనసుల్లో ఏదో ఒక చిన్న శోధన, ఏదో ఒకటి మీరు గట్టిగా పట్టేసుకున్నారు, అది వదులుకోలేకపోతున్నారు. అది దేవునికి తెలుసు. బైబిల్ ఏమంటుందంటే దేవునికన్నా ఎక్కువగా దేని ప్రేమించినా కానీ దాన్ని విగ్రహారాధనతో పోలుస్తాడు దేవుడు. మీకు ఒకవేళ ఇది తెలుసో తెలీదో, ఆక్టోపస్ ఒక నీటి జంతువు, అది దానికి 8 చేతులు ఉంటాయంట. ఇది కానీ ఒకవేళ పెద్ద ఆక్టోపస్ అయితే ఒక్కొక్క చెయ్యి ఆల్మోస్ట్ 15 అడుగులు ఉంటుందంట. అంత పెద్ద చేతులు కదా, దానికి చాలా పట్టుంటుంది, 8 చేతులు, అంతంత పొడవు చేతులు. అది సముద్రంలో దేన్నన్నా పట్టుకుందంటే అస్సలు దాన్ని విడిపించడం చాలా అసాధ్యమంట, అంత పట్టుంటుందంట దానికి. ఒకవేళ దాన్ని ఏమన్నా పట్టుకొని, మన ఈతగాళ్ళందరూ వెళ్తుంటారు కదా, చేపలు పట్టే వాళ్ళందరూ, వాళ్ళు వెళ్ళినప్పుడు ఒకవేళ ఇదేమన్నా పట్టేస్తే విడిపించుకోవడం అంత అసాధ్యం. కాబట్టి ఆ మనిషిని దాని నుండి విడిపించాలంటే దాని ఆ చేతిని నరికేయాలంట, అది మాత్రం విడిచిపెట్టదంట. దేవుడు మన జీవితాల్లో మనం కొన్ని వాటిని అట్లా గట్టిగా పట్టుకుంటున్నామని ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. చూడ్డానికి బాగానే ఉన్నాడు, నేనేం వ్యభిచరించలేదు, నేనేం దొంగలించలేదు, నేనేం తప్పు చేయట్లేదు, నేను నా తల్లిని తండ్రిని సన్మానిస్తున్నాను, అంత బాగానే ఉంది. లోపల ఏదో ఒకటి దేవుని కన్నా ఎక్కువ ప్రేమించే ఒకటి గట్టిగా పట్టుకో ఉన్నాడు ఈ ధనవంతుడు. దేన్నమ్మా? తన ఆస్తిని. ఎనీథింగ్ విచ్ యు లవ్ మోర్ దెన్ గాడ్ బికమ్స్ అన్ ఐడల్. నేను విగ్రహారాధన చేయటం దేవునికి వ్యతిరేకం. దేవుడు దాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి రమ్మంటాడు. ఈరోజు మన జీవితంలో ఏమేమి గట్టిగా పట్టుకో ఉన్నాం? నాకంత తెలుసు, నేను మంచిదాన్ని, నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ గుడ్ అనే ఒక స్వనీతి స్వభావం ఉండొచ్చు. లేకపోతే పెద్ద పాపం కాదు, చిన్నదే, అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాను అంతవరకే అని ఇంకొకటి ఉండవచ్చు. లేకపోతే పెద్ద కోపం రాదు, కానీ కోపం వస్తే మాత్రం తట్టుకోలేను, బాగా ఫైటింగ్ చేసేస్తాను. అంతేనా బాయ్స్? వచ్చేస్తుందా కోపం? వచ్చేస్తే చేయలేసేస్తుందా? బాగా జాగ్రత్తగా ఉంటాం. మన జోలికి ఎవరు రాకపోతే మనం మంచి వాళ్ళం. మా అన్న జోలికి వచ్చారంటే మాత్రం ఇది బయటకు వచ్చేస్తుంది. వస్తుందా? గర్ల్స్ కూడా ఒప్పుకుంటున్నారు, గుడ్ చిల్డ్రన్. ఇంకోటి ఏంది? అప్పుడప్పుడు చీటింగ్ చేస్తాం. ఎప్పుడు చేయమంటే ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే చిన్న చీటింగ్లు చేసేస్తాం. అది ఇంకొకటి గట్టి పట్టు మనకి. ఇంకేంటి? కొన్నిసార్లు మనం షేర్ ఎవరితో చేయం, ఎవరికి లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయం. ఎవరికైనా చెప్పేస్తే ఎట్లా, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేస్తే ఎట్లా కదా, కొంచెం సెల్ఫిష్గా ఉంటాం మనం
కదా. ఓకే, చిన్న చిన్నగా నాన్న జోబిలో నుంచి లేకపోతే అమ్మ దగ్గర నుంచి చెప్పకుండా ఒక 10 రూపాయలు, ఒక 30 రూపాయలు చేస్తామా? అది ఇంకొక పట్టు ఉంటుంది. ఏం లేదంటే అవన్నీ మంచివి. నిజంగా చెప్పాలంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మరి ఆ ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు? చెడు సహవాసాలు కొన్ని పట్లు అట్టే మనం పట్టుకొని ఉంటాం. ఈ పట్టు అంటమ్మా గట్టిగా పట్టుకుని దానికి ఆ ఆక్టోపస్ లాగా మనం అట్ట పట్టుకున్నప్పుడు దేవుడు దాన్ని మనల్ని విడిచి ఏదైతే పట్టుకొని ఉన్నామో మనకి తెలియకపోయినా ఎవరికి తెలుస్తుందమ్మా? మరి దేవుడు కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఏలియా ఆ చెట్టు కింద అరణ్యంలో ఒక్కడే పండుకుంటే వెంటనే ఆయన బిడ్డల్ని రక్షించబడిన బిడ్డలకి దూతనిచ్చి ఆ అడవిలోకి పంపిస్తాడు. ఒక దేవదూతని ఇచ్చి మరి కింద అరణ్యంలోకి పంపిస్తాడు. ఆ బదిరి వృక్షం దగ్గర పోయినప్పుడు మరి ఇది చూడండి, దూత వెళ్తుందనమాట. దూత వెళ్ళి ఏం చేస్తుంది, అక్కడ ఏలియాకి నిద్రపోతూ ఉంటాడు. ఏలియా లే 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 అని చెప్పి లేపుతుంది. లేపిన తర్వాత ఆయనకి మంచి ఆహారం, మరి నిప్పుల పైన కాల్చబడినటువంటి రొట్టెలు, మరి నీళ్లు ఆయనకి ఒక దేవదూత అందిస్తుంది అనమాట. అందించిన తర్వాత ఆ ఆహారం తిని మళ్ళీ అలసిపోయాడు కదా, అక్కడ 450 మందిని చంపి అలసిపోయాడు కాబట్టి, మరి అరణ్యంలో నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి అతను అలసిపోయి మళ్ళా తినేసి ఆ ఆహారం తినేసి మళ్ళా పండుకుంటాడు. మళ్ళా పండుకున్న తర్వాత దేవుడు మళ్ళా ఇంకొకసారి ఇంకో దూతను పంపిస్తాడు. ఇంకో దూతను పంపించి బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ దూత మళ్ళా లేపి ఏలియా లే, ఎందుకంటే నువ్వు నీ శక్తికి మించినటువంటి ప్రయాణం నీకు ముందున్నది కనుక నువ్వు లేచి ఈ ఆహారం తిని నువ్వు బయలుదేరాలి అని దేవదూత చెప్తుంది. దేవదూతలు మనమైతే చూడలేదు కానీ అవి బాగా వెలుగుతోనూ ప్రకాశవంతమైన మరి ఆకారంలోనూ అవి ఉంటాయన్నమాట. అప్పుడు మరి ఈ దేవదూతలు ఏం చేస్తారంటే రక్షింపబడిన ప్రతి బిడ్డకి ఒక దూత దేవుడు అలాట్ చేసి ఉంటాడు. మరి ఆ దూత ఏం చేస్తుందంటే మీకు అన్ని వేళలా తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లాగనే మరి దానియేలు మరి సింహబోన్లో వేశారు. మరి సింహబోన్లో వేస్తే మరి సింహాలు ఏం చేస్తాయి, తినేస్తాయి. కానీ దూతలను పంపించేసి వాటి నోళ్ళని మూయించేశాడు దేవుడు. అందువల్ల ఎందుకంటే దానియేలు కూడా దేవుని బిడ్డ కాబట్టి, అంటే ఎక్కడ నువ్వు ఆపదలో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ నీ యొక్క క్షేమాలు చూసేటువంటిది ఎవరు అంటే దేవదూత. దేవుని చేత పంపబడిన ఆ దేవదూత నీ యొక్క బాగోగుల్ని ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా మరి దేవుడు మరి ఏలియాని కాపాడుతూ వచ్చాడనమాట. తర్వాత మరి 2 రోజులు అన్నం తిన్నాడు కదా. అన్నం తిన్న తర్వాత మరి శక్తి వచ్చేసింది బాగా. 2 రోజులు అన్నం తిన్న తర్వాత బాగా శక్తి పుంజుకున్న తర్వాత మరి దేవుణ్ణి మరి నేను ఈ అడవిలో ఉన్నాను కదా, నా ఆహారం పంపించాడు కదా, మరి ఆహారం పంపించింది, నాకు శక్తి వచ్చింది, మరి నేను ఏం చేయాలి ప్రభు అని దేవుణ్ణి అడగాలా లేదా? అడగకుండా ఈయన పాటికి ఈయన లేచి ఈ అరణ్యంలో పోతా ఉన్నాడు. 40 రాత్రులు పగలు రాత్రులు పోతూ మరి అరణ్యంలో పోతా ఉంటే దేవుని పర్వతమైన హోరేబు పర్వతం పైకి వస్తాడు. వచ్చి అక్కడ ఒక గుహ ఉంటే ఆ గుహలో బస చేస్తాడు. బస చేసిన తర్వాత దేవుడు వదిలిపెడతాడా? దేవుడు రక్షింపబడినటువంటి వ్యక్తిని దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టలా. వచ్చి ఆ గుహ దగ్గరికి వచ్చి మరి ఏలియా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆయన ఏం చెప్తాడంటే, అయ్యా నన్ను మరి రాజు రాణి చంపడానికి ప్రయత్నిస్తున్నారు, మరి సైనికులు పంపిస్తారు, మరి నేనైతే ఇక్కడ నుండి వచ్చేసాను అని చెప్తా ఉంటాడు. నువ్వు వెళ్ళి దేవుని సన్నిధి ఎదుట నిలబడు, యెహోవా ఎదుట నువ్వు నిలబడు అని చెప్తాడు. సరే ఆయన ఆ గుహలో నుండి బయటకు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడతాడు. ఏమైనా దేవుడు వస్తాడేమో అని. పెద్ద తుఫాన్ వస్తుంది, దేవుడు ప్రత్యక్షం కాడు. మహా భయంకరమైన భూకంపం వస్తుంది, అప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షం కాల. మరి గాలి వాన మరి భీకరంగా వస్తూ ఉంటుంది, అప్పుడు కూడా ఉరుములు మెరుపులు ఇవన్నీ వస్తాయి, అయినా కూడా మరి దేవుడు ప్రత్యక్షం కాల. ఇవన్నీ అయిపోయిన తర్వాత నిమ్మలంగా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు ప్రత్యక్షం అయ్యి మరలా అడుగుతాడు,
ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అంటే ఎవరి స్వరం విన్నాడు ఏలియా? దేవుని స్వరం విన్నాడు. నెమ్మదిగా మాట్లాడిన స్వరము ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనే దేవుని స్వరం విన్నాడు. ఎందుకు? రక్షింపబడిన బిడ్డ. మరి మీరు ఎప్పుడైనా దేవుని స్వరం విన్నారా? ఎందుకు? మీరు రక్షింపబడలేదు కాబట్టి, మీరు దేవుని బిడ్డలు కాదు కాబట్టి మీరు దేవుణ్ణి స్వరము వినలేదు. అదే రక్షింపబడిన బిడ్డకి దేవుడు మాట్లాడేటువంటి స్వరము మరి చక్కగా తెలుస్తుందన్నమాట, ఏం చెప్తాడు అనేది. సరే, దేవుని స్వరం విన్నారు, అయిపోయిన తర్వాత మరి ఈ 450 మంది మరి దేవుడు మరి ఆయన్ని అడిగినప్పుడు ఒక పని అప్పచెప్తాడు. షోమ్రోన్ పట్టణానికి ఏలియా నువ్వు వెళ్ళి తిరిగి షోమ్రోన్ పట్టణానికి వెళ్ళానంటే సరే వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో మరి దేవుడు ఒక కార్యాన్ని, ఒక టాస్క్, ఒక పనిని అప్పచెప్తాడు. ఏంటంటే యవనస్తుడైనటువంటి ఎలీషా ఉంటాడు, ఆయనని నా దగ్గరికి తీసుకొని రా, ఎలీషాని ఆయనని నా దగ్గరికి తీసుకురా అని అంటాడు. అప్పుడు ఏలియా అనుకుంటాడు, ఒరే ఇప్పుడు దాకా దేవుడికి నేనున్నాను కదా అసిస్టెంట్గా, మళ్ళీ ఇంకొకరిని తీసుకొని వస్తున్నాడు అంటే నన్ను పక్కన పెట్టేసినట్టు ఉన్నాడని ఆయన మనసులో అనుకుంటాడు. మనసులో అనుకొని మరి ఏలియా అనుకుంటాడు, మరి దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేయాల్సిందే, అని మరి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉన్నప్పుడు ఎవరి కోసం అంటే ఎలీషా కోసం వెళ్తూ ఉంటాడు. ఆ ఎలీషా కోసం వెళ్తున్నప్పుడు ఎలీషా ఏం చేస్తూ ఉంటాడంటే, అరక దున్నుతూ ఉంటాడు. 12 జతల ఎడ్లతో అరక దున్నుతూ ఉంటాడు. అరక దున్నుతూ ఉంటే ఎలీషా కోసం వెళ్తూ ఉంటాడు కదా, అరక దున్నుతూ ఉంటాడు. దేవుడు వెళ్ళి నువ్వు ఎలీషాని తీసుకొని రా అని ఏలియాకు చెప్తాడు. చెప్పిన తర్వాత వెళ్తాడు. మరి ఈయన గుహలో నుండి వెళ్ళినప్పుడు పైన దుప్పటి ఉంటుంది ఆయనకి, ఈ దుప్పటిని తీసి ఈ ఏలియా వెంటనే ఈయన కప్పుతాడు. కప్పటంతోనే అతనికి అర్థమైపోద్ది, ఎవరికి? ఎలీషాకి. ఇతను ఎలీషా అనమాట. ఈ దుప్పటి తీసి ఈయనకి తలకి కప్పంగానే ఆయనకి అర్థమైపోద్ది, ఓహో, ఎందుకంటే ఈలోపు ఎలీషా దగ్గరికి వచ్చేలోపు దేవుడు ఎలీషాతో మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే పలానా అతను నీ దగ్గరికి వస్తాడు, నువ్వు వెంటనే నా దగ్గరికి వచ్చేయని. సరే, వెంటనే రాగానే ఆ దుప్పటి తీసి మరి అతని పైన వేయంగానే మరి ఎలీషా ఏం చేశాడు? ఒబే చేశాడు. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళాల్సిందే అని చెప్తాడు. चलना यीशु की ज्योति
దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. 2025 సంవత్సరంలో కూడా బెతెస్దా ప్రార్థనా మందిరంలో విరామ బైబిల్ పాఠశాల VBS జరిగించేదానికి ప్రభు తన కృపను అనుగ్రహించాడు. సంఘముగా ఎంతో ప్రార్థించాం. మరి ప్రభు ప్రార్థన ఆలకించాడు. మరి బెతెస్దా సంఘములో ఉన్న విశ్వాసులు, మరి బాధ్యత గల సహోదరులు, మరి అందరూ కూడా ఈ పరిచర్యకి సహకరించారు. ప్రియులారా, ఈ విరామ బైబిల్ పాఠశాల హైదరాబాద్లోని హెబ్రోన్ సావాసం ద్వారా జరిగించబడతా ఉంది. దైవజనుడు భక్సింగ్ గారు దీనిని వెక్ మిషనరీతో ప్రారంభించాడు. వెక్ అంటే వరల్డ్ ఎవాంజలికల్ క్రూసేడ్. లండన్, బ్రిటన్ నుంచి వచ్చిన ఆ యొక్క మిషనరీతో ప్రారంభించాడు. మరి ఈ పరిచర్య భారతదేశమంతటా అనేక భాషల్లో జరుగుతుంది. ప్రియులారా, మాకెంత సంతోషంగా ఉందంటే ఈ పిల్లలందరూ క్రైస్తవులు కాదు. వీరిలో ఎక్కువ మంది క్రైస్తవేతరుల పిల్లలు. వారి నోట యేసు ప్రభు మాట, పాట ఉండమనేది మా హృదయాలలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దేవుని నామము ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గత 5 దినాలుగా ఘనపరచబడింది. మరి పాటలు పాడుతుంటే నేను దూరంగా వెళ్ళి వింటుంటే మరి మారుమోగింది. హౌసింగ్ బోర్డులో దేవుని నామం ఘనపరచబడింది. కాబట్టి దేవుడు ఈ పిల్లలందరినీ దీవించాలని, వీరిలో విత్తిన వాక్యము వారి గృహాలకు వెళ్ళాలని, మరి ఆ గృహాలు రక్షణ పొందాలని ప్రార్థించండి. మరి వ్యక్తిగతంగా ఈ సంఘ కాపరిగా నేను మీకందరికీ, సంఘస్థులకు, బాధ్యత గల సహోదరులకు, మరి సండే క్లాస్ టీచర్లకు మరి ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నా. మరి టీచర్సే కాదు, వంట విషయంలో ఎంతో బాధ్యత తీసుకొని పిల్లలకు ప్రతి దినము మరి చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. పైన గెస్ట్ల కొరకు కూడా భోజనాలు చేశారు. వారి ప్రయాస గొప్పది. మరి అంతేకాదు, మరి వ్యాన్ కూడా తీసుకెళ్ళి ఆటోల్లో మరి తీసుకొచ్చారు. సతీష్, సుమన్ వారు ఎంతో ప్రయాసపడ్డాడు. వారికి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. కనుక అయిలారా, మీరు పేరు వరుసన మరి మీకు వందనాలు చెప్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ యొక్క కుటుంబాన్ని, మీ బిడ్డలను ఈ పరిచర్య చేసిన దీవెనలతో మిమ్మల్ని నింపును గాక. దేవుని నామానికి గణపరుస్తున్నాం. ఇంకోటి, ఈ టీవీ ప్రోగ్రాము మరి వీడియోలో షూటింగ్ అయింది. మీ తల్లిదండ్రులు చూపించవచ్చు, వాళ్ళు ఎంతో సంతోషపడతారు. బెతెస్దాలో మా బిడ్డలు మరి పాటలు పాడారు. టీవీలో చాలామంది ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తున్నారని. కనుక మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి. మరి శాంతి టీవీ వాళ్ళకు కూడా చాలా వందనాలు చెల్లిస్తున్నాం. మరి బ్రదర్ కూడా యవనస్తుడు, అలాగే మరి సంస్థ అధినేత, ఆయనకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం.